అన్నీ కడిగేసి తుడిచేసి పెట్టేసాం అన్నమాట, ఆరబెట్టాం. అవును ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాయి. ఇది మామిడికాయ పచ్చడి అనమాట. ముందుగా కడిగేసుకుని వాటర్తో ఈ విధంగా కట్ చేస్తారన్నమాట. ఇవన్నీ కూడా కడిగేసేసి ఈ విధంగా కట్ చేయాలన్నమాట. కడిగి కాడలు కట్ చేస్తారు. వీటిని కడిగేసి కాడలు కట్ చేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మామిడికాయ పచ్చడి 10 కాయలకి అనమాట, పెద్ద సైజు. కడిగేసి నీట్గా తుడిచేసుకుని ఈ విధంగా కాడలు కట్ చేస్తారన్నమాట. పచ్చడి ముక్కలు కట్ చేసేటప్పుడు ఇలా తుడిచి ఫ్రెండ్స్, ముక్కలన్నీ కూడా కట్ చేసి బయట నుంచి తీసుకొచ్చామన్నమాట. చూడండి, ఇవి క్లీన్ చేస్తున్నారు అన్నమాట అమ్మ. చూడండి, మామిడికాయ పచ్చడి ఆవకాయకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇది మామిడికాయ పచ్చడిలోకి ములక్కాయలు కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, ఈ సైజు బాగున్నాయి, చాలా ముదిరికాయలు అన్నమాట ఫ్రెండ్స్. 2 కాయలే వేస్తున్నాం, ఎక్కువ వెయిట్లా. ఇది మామిడికాయ ఆవకాయలోకి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ములక్కాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మామిడికాయ ఆవకాయలకి ఉల్లిపాయలు అన్నమాట. నేను అమ్మ కలిసి ఒలుస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి, అమ్మ ఒలుస్తుంది. ఇవి ఒలిసాయి అన్నమాట ఫ్రెండ్స్. పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. ఈ విధంగా ఒలుస్తారన్నమాట ఎల్లుల్లిపాయ ఆవకాయ పచ్చడిలో. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పచ్చడిలో కావాల్సిన ఐటమ్స్ అన్నమాట. కలపడానికి 1/2 కిలో కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇది కారం అన్నమాట, పచ్చి కారం అన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ ఆవాలు అన్నమాట ఫ్రెండ్స్. 100 గ్రాములు ఆవాలు, మెంతిపిండి, ఆవాలు, పసుపు అన్నమాట ఫ్రెండ్స్. 200 గ్రాములు పసుపు అన్నమాట. ఆవు పిండి ఏమో 1/4 కిలో అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవు పిండి 150 గ్రాములు మెంతిపిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిసి ఈ ఆవకాయ పచ్చడిలో కలపడానికి అన్నమాట ఉపయోగించే ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి. కేజీ ఏమో నువ్వుల నూనె అన్నమాట. చూడండి, ఇవన్నీ ఆవకాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, ఇది పచ్చడి పట్టకి జారీ కడిగి ఆరబెట్టా అనమాట. పచ్చడి జారీ అనమాట, దాని మూత అనమాట. ఈ ములక్కాయ ముక్కలు ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడికి ఈ విధంగా కట్ చేస్తున్నాం అన్నమాట.
సైజు ముక్కలు చేప కట్టేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పచ్చళ్ళ కలపడానికి ఇలా ముక్కలు కట్ చేసామన్నమాట. అందుట్లో గల్లులుప్పు కూడా వేసుకోవాలి. స్టార్టింగ్ గల్లులుప్పు వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. పసుపు, 100 గ్రాముల పసుపు అన్నమాట. కారం, 1 కిలో కారం అన్నమాట ఫ్రెండ్స్ కలపాల్సింది. కత్తిరకాయ సరిపడా కారం అన్నమాట ఫ్రెండ్స్. అది 1 కిలో కారం కదా. ఫ్రెండ్స్ 150 గ్రాములు మెంతిపిండి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. కలిపేటప్పుడు కొట్టుకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట, తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆవు పిండి కూడా కలపాలన్నమాట ఫ్రెండ్స్. వంద గ్రాములు ఆవు పిండి, ఇదే పావు కేజీ ఆవు పిండి అనమాట ఫ్రెండ్స్. చూడండి, పావు కేజీ ఆవు పిండి అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా మెంతులు కూడా వేసుకోవాలండి. సరిపడా మెంతులు, ఆవాలు కూడా వేయాలన్నమాట ఫ్రెండ్స్. అవి కూడా సరిపడా. మామిడికాయ, ఆవకాయ అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఇందులో ఏంటంటే మామిడికాయలో ములక్కాయ కూడా వేసాం. 2 ములక్కాయలు ముదురు సైజు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి. ఇవన్నీ కలిపేసి ఆయిల్ పోసి కలిపేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో వెల్లుల్లిపాయలు కూడా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా ఇది మామిడికాయను ములక్కాయ ఆవకాయ పచ్చడి అన్నమాట ఫ్రెండ్స్. ఇది కేజీ నువ్వుల నూనె పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇందులో చూడండి, మామిడికాయ ఆవకాయ అనమాట. మొత్తం కలిపిన విధానం అన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఈ విధంగా కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. అన్నీ కలిపేసి మొత్తం పచ్చడి అంతా ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మొత్తం ముక్క అంతా కూడా మామిడికాయ పీసు, ములక్కాయ ముక్కలు అన్నీ కలిపి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే 1 ఇయర్ పైనే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది నిల్వ. ఇది సమ్మర్ సీజన్లోనే వస్తాయి కాబట్టి ఈ సీజన్లోనే మనకి పడతారన్నమాట ఫ్రెండ్స్. మాకు
10 మామిడికాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆ పచ్చడి అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ ఆవకాయ అన్నమాట. ఇందులో ములక్కాయ కూడా వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఏంటంటే మామిడికాయలు 10 మామిడికాయలు, 2 ములక్కాయలు, ఎల్లుల్లిపాయ గబ్బాలు, అరకిలో కారం, అంటే 10 కాయలకి అరకిలో, 150 గ్రాములు మెంతిపిండి, 100 గ్రాములేమో పసుపు, 150 గ్రాములేమో పావు కిలో ఆవపిండి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకుని 1 లీటర్ ఏమో నువ్వు పప్పు ఆయిల్ కలుపుకోవాలన్నమాట. అవన్నీ వేసుకుని మెంతులు, ఆవాలు అదొక 50 గ్రాములు, ఇదొక 50 గ్రాములు వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా జాడీలో 100 గ్రాములు నూనె పోస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలపాలన్నమాట. అది ఇట్లా వేయాలన్నమాట. ఇది ఈ విధంగా వేయాలన్నమాట. మొత్తం అన్ని కలిపేసి ఇది ఇలా కలిపేసి ఈ జాడీ నిండా పెట్టేసి 3వ రోజున కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మొత్తం అంతా కూడా పచ్చడి అంతా కూడా జాడీలో పెట్టేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అమ్మ పెడుతున్నారు మొత్తం అంతా కలిపి. ఇది జాడీలో పెట్టేసి ఇట్లా 3 డేస్ ఉంచాలన్నమాట. 3వ రోజున కలపాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ కానీ లేకపోతే ఏదైనా ఐటెం కలపాల్సి వస్తే కలుపుతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఫ్రెండ్స్. ఇది మామిడికాయ ఆవకాయ అన్నమాట. ఈరోజు 3వ రోజు కలుపుటానికి తీస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, మూడో రోజున ఈ విధంగా కలుపుతామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మామిడికాయ పచ్చడి కంప్లీట్ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా మామిడికాయ ఆవకాయ అన్నమాట. మామిడికాయను ములక్కాయ అన్నమాట ఫ్రెండ్స్.